బురద రోడ్ల మీద నాటేసి నిరసన తెలిపిన పబ్లిక్. నీలాగిన తొవ్వ మీద షాపలు పట్టి సర్కార్కు సుర్కులు పెట్టిన పట్నం జనాలు. గతుకుల రోడ్ల మీద కూసోని నిరసనకు దిగిన యువకుడు. తొవ్వలు చక్కగా చేయాలనని మోకాల మీద కూసోని పండుకొని సర్కార్ను కడిగి పారేసిన ఊరోళ్ళు. గుంతల రోడ్ల మీద కేకు కట్ చేసి నిరసనకు దిగిన పబ్లిక్. ఇట్లా చాలా చూసింటారు మన జోర్దార్ వార్తల. అట్లనే ఇగో గీల నిరసన కూడా చూడుండ్రో పారి. గీ అన్నీ అవలో గాని డప్పు సప్పుల నడుమ గతుకుల రోడ్ల మీద బురదల ఏమన్నా పోర్లు దండాలు పెడుతున్నాడా? మరి ఇట్లా చేసేది ఏ దేవునికి కావచ్చని అంటారా? దేవుని మొక్కులు కాదల్లో గివి. కరీంనగర్ మున్సిపాలిటీలకు కమలం పాటోళ్ళు పెట్టిన సుర్కులు. పేరుకే స్మార్ట్ సిటీ. ఆడాడ గల్లీల పొంటి ఇగో గిదే కథ. గతుకుల రోడ్లు దిక్కు దివానలేని మురికి కాల్వలు. కిసాన్ నగర్ 29వ డివిజన్ అటగిది. లోకల్ కార్పొరేటర్ను, మున్సిపాలిటీ అధికారులను, లోకల్ ఎమ్మెల్యేలను అందరినాక మరుచుకుంటా పొర్లు దండాల నిరసన కార్యం ముంగటేసుకున్నారు లోకల్ కమలం పార్టీ లీడర్లు. ఈడ కొన్నేండ్ల సంధి పెండింగ్లనే ఉన్నాయట రోడ్ల పనులు. జనాలు తిప్పలు పడుతున్నా పట్టించుకునుడే లేదట మున్సిపాలిటీ అధికారులు. ఆఫీసులకు పోయి కలిసి తిప్పలు చెప్పినా అసలుకే పట్టించుకుంటలేరట. మరి వాళ్ళెంత బిజీలున్నారో పాపం. ఏమంటవే అన్నా? పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్నీ నూతనంగా నిర్మించి మా ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనం చేస్తున్నాను. పోర్లు దండాలు పెట్టి నిరసనకు దిగిన పట్నం కమలం పాటోళ్ళ మాటగిది. కార్పొరేటర్ల కానుంచి సీఎం దాకా అందరూ చెయ్యి పాటోళ్లే గాని కరీంనగర్ డెవలప్మెంట్ మాత్రం గుండుస్తున్నా అని గట్టిగా నేర్పిస్తున్నారు పువ్వు పాటోళ్ళు. మరి ఇక నన్న అధికారులు నిద్రలేసి పట్నంలో తవ్వలు సాపు చేస్తారో లేకుంటే చలికాలం అని సప్పుడు చేయకమంటారో చూడాలిగా.